బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైద్య విద్యార్థిని ప్రియాంకను కారుతో ఢీకొట్టిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనపై ప్రియాంక తండ్రి వెంకటేష్ రాజమహేంద్రవరంలోని ప్రకాష్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులు ప్రియాంక స్కూటీని 3 సార్లు ఢీకొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్రస్తుతం పోలీసులు పెట్టిన సెక్షన్లు తక్కువ తీవ్రతతో ఉన్నాయని, కఠిన శిక్ష పడేలా సెక్షన్లు మార్చాలని ప్రియాంక తండ్రి కోరారు. దీంతో ఫిర్యాదుదారుడితో జిల్లా అదనపు ఎస్పీ పాటిల్ అలాగే డీఎస్పీ సుభాష్ చర్చలు జరిపారు. వైద్య విద్యార్థిని ప్రియాంక కేసుకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కిషోర్ వివరాలను వెల్లడించారు. ఇది రోడ్డు ప్రమాదం కాదని, క్రిమినల్ చర్య అని స్పష్టం చేశారు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ఆధారాలు సేకరించామన్నారు. బైక్ పై ఉన్న మరో వ్యక్తి వాంగ్మూలం రికార్డు చేసినట్లు చెప్పారు. ప్రియాంకతో నిందితులకు ఏదైనా వివాదం ఉందా అని పరిశీలిస్తున్నామని తెలిపారు. మాల్లో ప్రియాంక నిందితులకు మధ్య వాగ్వాదం జరిగిందని, ఆమెను కావాలనే కారుతో ఢీకొట్టారని పేర్కొన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉదయ్, చెప్పండి. రాణి, రాజమండ్రిలో జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదానికి గురైన మేడికో ప్రియాంక ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు అయితే చెప్తున్నారు. ఆమెను మెరుగైన చికిత్స కోసం రాజమండ్రి నుంచి హైదరాబాద్ కిమ్స్ కి అయితే తరలించారు. వైద్యులు ఆమెకి బ్రెయిన్ డెడ్ అయినట్లు కూడా ప్రాథమికంగా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను అయితే వైద్యులు కొద్దిసేపటి క్రితం అందించడం జరిగింది. ప్రియాంకకు బ్రెయిన్ డెడ్ నిర్ధారించడానికి వైద్య బృందం ఆస్నియా పరీక్షలు అయితే నిర్వహిస్తుంది. అవయవ దానంకు ఒకవేళ బ్రెయిన్ డెడ్ కనుక జరిగితే అవయవ దానానికి కూడా కుటుంబ సభ్యులను సముఖత వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తుంది. వైద్యులు ఇప్పటికే కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ కూడా ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు అయితే తెలియజేస్తున్నారు. హైదరాబాద్ ఆసుపత్రిలో ఉన్న ప్రియాంక తండ్రి వెంకటేష్ అయితే ప్రస్తుతం రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఆగస్టు 3న రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్లో ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద సినిమా చూసి స్కూటీపై వస్తున్న ప్రియాంకను మద్యం మత్తులో ఉన్న యువకులు కారుతో బలంగా గుద్దారని సీసీటీవీలో సాక్ష్యాలు అయితే నమోదయ్యాయి. ఘాతకానికి పాల్పడిన నిందితులను అయితే పోలీసులు దస్వంత్ జోసెఫ్ గా పోలీసులు గుర్తించారు. వీరు రాజమండ్రి సెంట్రల్ జైలుకు కూడా తరలించడం జరిగింది. మరోవైపు ఈ అంటే మధ్య మధ్యలో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన ఘటనపై పోలీసులు అయితే ప్రియాంక తండ్రి వెంకటేష్ అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. కొద్దిసేపటి తర్వాత రాజమహేంద్రవరం ఎస్పీ కూడా విలేకరుల సమావేశం అయితే ఏర్పాటు చేసి కేసు పూర్తి వివరాలను కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వెంటిలేటర్ పై ప్రియాంక అయితే చికిత్స పొందుతుందని వైద్యులు చెప్తున్నారు. ఈమెకి ఇప్పటికే బ్రెయిన్ డెడ్ గా కూడా వైద్యులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలో వీరికి అంటే అయితే పోలీసులు డిమాండ్ చేస్తున్నారు. చిన్న చిన్న సెక్షన్లు పెట్టారు. అవి ఏమాత్రం నిందితులకు సరిపోవు. వారు ఈజీగా శిక్ష నుంచి బయటకు వస్తారు. శిక్షను తప్పించుకునే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. అలా మరోవైపు ఈ నిందితులను అయితే పోలీసులు తప్పించే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆయన ఆరోపించడం జరిగింది. మొత్తం మీద మద్యం మత్తులో ఈ ఘటనకు పాల్పడిన నిందితులను పూర్తిగా శిక్షించాలి. వారికి శిక్ష పడితేనే తమ కూతురికి న్యాయం జరుగుతుందని కూడా ఆయన తండ్రి అయితే చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే ఈ సెక్షన్లు మార్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మేరకు అయితే రాజమండ్రి ఎస్పీ అయితే మధ్యాహ్నం 3 గంటలకు అయితే ఈ విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేసి దీనిపై పూర్తి వివరాలు తెలియజేసే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రాని, థాంక్స్ ఫర్ ది అప్డేట్ ఉదయ్. ఆ రోజు జరిగినటువంటి సంఘటన కారుకు కూడా ప్లేట్ లేకుండా, అలాగే దాంతో ఒకసారి కాకుండా ఒకసారి గుద్దినప్పుడు తప్పించకుండా మరలా 2-3 సార్లు ఆ స్కూటర్ని టార్గెట్గా చేసి గుద్దినట్టుగా కనపడతా ఉంది. అంటే మొత్తానికి ఆ అమ్మాయిని గుద్ది చంపాలనేటువంటి ఆలోచన వాళ్ళిద్దరిలో కనపడతా ఉంది. అంతకుముందు ఏం జరిగింది ఏంటనేది మనకు తెలియని అంశం. అయితే గుద్దిన వెంటనే
వాళ్ళు పారిపోయారు. కారుకు ప్లేట్ లేదని చెప్తున్నారు, మద్యం సేవించాలని చెప్తున్నారు. మద్యం సేవించి మొదట కట్టింది 125 కింద కేసు కట్టారు, బి కింద. అది 3 సంవత్సరాలు జైలు శిక్ష. తర్వాత దాన్ని ప్రత్యామ్నాయంగా ఆల్టర్ చేస్తూ 4వ తారీఖున 110 సెక్షన్ కింద కల్పబుల్ హోమిసైడ్ అమౌంటింగ్ టు మర్డర్ అని అన్నారు. దానికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పై చేరుకుంది. వాహనాన్ని నడిపారనేటువంటి సెక్షన్ పోలీసు వాళ్ళు పెట్టల, దాంట్లో ఎక్కడా కనిపించడం వల్ల. రెండోది, ఇంత సంచలనమైన కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్ ఇచ్చిన తర్వాత ఎందుకు ఈ కేసు మరింత లోతైన విచారణ జరపడానికి ముద్దాయిలను పోలీసు కస్టడీకి ఇమ్మని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయలేదు. 3, చిన్న సంఘటన జరిగితేనే మీడియాకి సమాచారం వచ్చి మరుసటి రోజే పత్రికల్లో వచ్చే పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు ఈ విషయం ఎందుకు దాచిపెట్టవలసిన అవసరం ఏర్పడింది? ఆ రోజు మొన్న 3వ తారీఖున మా అమ్మాయికి యాక్సిడెంట్ జరిగిందని చెప్పి మాకు ఫోన్ వచ్చింది. హైదరాబాద్ నుంచి మేము అర్ధరాత్రి బయలుదేరి రాజమండ్రికి వచ్చాము. ఇక్కడ హాస్పిటల్లో అప్పటికే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అమ్మాయి తీవ్రంగా రక్తస్రావం అవుతుంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అయితే ఇంజురీ చాలా ఎక్కువగా జరిగిందని చెప్పారు డాక్టర్లు. మరి బతికే స్కోప్ ఉందా లేదని వాళ్ళని అడిగాము డాక్టర్లని. ఇక్కడ ఈ తలపై నుంచి కారు వెళ్ళడం వల్ల డ్యామేజ్ ఎక్కువ జరిగింది, స్కోప్ అయితే కనపడతలేదు. కానీ ఫస్ట్ ఈ బ్లీడింగ్ ఆపాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పారు. 48 అవర్స్ ఆగి బ్లీడింగ్ ఆపితే బతుకుతుందా లేదా, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంటే ఫర్దర్ టెస్టులు ఏం చేయాలని చెప్తామని అడిగారు ఇక్కడ. అయితే మేము వెయిట్ చేశాము. దాని తర్వాత మాకు తెలిసింది ఏంటంటే హోప్ లేదు, క్రిటికల్ ఉందని చెప్పారు. ఇన్ కేసు హైదరాబాద్కి ఏమైనా తీసుకెళ్తే బతికే ఛాన్సెస్ ఉన్నాయా, ఇలాంటి క్రిటికల్ కేసులు చాలా బాగైనాయని చెప్పి మేము విన్నాము. సరే, కిమ్స్లో ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి సార్ మా పరిస్థితి ఇట్లా ఉంది, ఇక్కడ వైద్యం చేస్తున్నా కానీ స్పందన లేదు, అక్కడికి వస్తే ఏమైనా చిన్న హోపు ఉండి అక్కడ బతికించుకోగలుగుతామనే ఆశ మాకుంది, మేము వస్తాం సార్ అని ఇక్కడ డాక్టర్లతో మాట్లాడిచ్చాము. సరే తీసుకురండి చూద్దామని చెప్తే ఇక్కడ నుంచి మేము అంబులెన్స్ తీసుకుని బయలుదేరడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత రాత్రి 2 తెల్లారుజామున 2 గంటలప్పుడు మేము కిమ్స్కి వెళ్ళి అడ్మిట్ చేశాము. వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ టెస్టులు అవన్నీ చేస్తూ ఉదయం దాదాపు 10-10:30 అప్పుడు మమ్మల్ని పిలిపించి సార్ కండిషన్ అయితే బాగాలేదు, చాలా సివియర్గా ఉంది, అయినా మేము ప్రాధేయపడ్డాం, ఎట్లయినా బతికండి, మా కూతురిని బతికండి, ఏదైనా వైద్యంలో ఏ టెస్ట్ అయినా చేసి ఏదో ఒక రకంగా మా అమ్మాయిని బతికేయండి అని చెప్పి మేము అడిగినాము. వాళ్ళు కూడా అన్ని విధాలా ప్రయత్నం చేశారు. కానీ ఈ ట్రీట్మెంట్ నిన్నటి వరకు మేము ఇంకా ఒక హోప్ పెట్టుకొని ఉన్నాం. అందుకే ఆ ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నాం. హోప్ లేదన్నా కూడా ఏదో ఒక చిన్న హోప్తో మేము ఇంతవరకు ఉన్నాము. అయితే నిన్న తెలిసింది ఏంటంటే మెల్లమెల్లగా మిగతా ఆర్గాన్స్ కూడా దెబ్బతింటున్నాయి. బాడీ మొత్తం అంటే ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది. అప్పుడు అంతవరకు మా అమ్మాయి మీదనే ధ్యాస ఉంది. బయట సమాజంలో పోలీస్ కేసు ఎలా అయింది, వాళ్ళు ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారు, అసలు ఇవన్నీ జరగడానికి రీజన్స్ ఏంటి, వాళ్ళెవరు, వీళ్ళకి ఏమన్నా పరిచయాలు ఉన్నాయా, ఇవన్నీ నాకు ఆలోచించే స్థితిలో నేను లేను. నిన్న ఇంకా ఫైనల్ అయ్యే పరిస్థితి వచ్చింది కాబట్టి నా తరపున ఎఫ్ఐఆర్లో నేను ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు. అక్కడ బతికించుకోవడం, మా అమ్మాయిని ఎలా రక్షించుకోవాలా అనే స్థితిలోనే నేను ఉన్నాను. సో ఇప్పుడు ఫైనల్గా ఏం జరిగింది, వాట్ నెక్స్ట్ అని చెప్పి మేము ఆలోచించుకొని రాత్రి బయలుదేరి ఇక్కడికి ఇప్పుడు వచ్చాము. మాకుండే కొన్ని అనుమానాలు ఏవైతే ఉన్నాయో అది కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా లేదా, ఇవన్నీ మేము ఫోన్లో టచ్లో ఉన్నా కూడా ప్రాపర్గా నేను వెళ్ళి కనుక్కోవాలని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని విషయాలు సార్ వాళ్ళు మాకు డిఎస్పీ గారు, ఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు అందరూ టైం టు టైం ఎవ్రీ ఎవిడెన్స్తో విత్ వీడియో ఫుటేజెస్తో అన్నీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏం జరిగిందనేది వాస్తవం మాకు ఇప్పుడు అర్థమైంది. అయితే అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళకు పాత పరిచయాలు లేవు, ఎక్కడా ఫోన్లో కాంటాక్ట్లు లేవు, వీళ్ళెవరో మా పిల్లలు ఎవరో అసలు సంబంధాలే లేవు. అయితే ఆ క్షణికావేశంలో జరిగింది. అయితే ఆ చేయడం ఎట్లా చేసినారంటే వాంటెడ్లీ చనిపోతుంది, హిట్ చేస్తే చనిపోతుందని తెలిసినా కూడా హిట్ చేసి చంపారు చూడు, అది చాలా అమానవీయం, చాలా నిర్దాక్షిణ్యం. అది ఇటువంటి
మృగాల్లాంటి మనుషుల్ని సమాజంలో శిక్ష వేయకుండా వదిలిపెట్టకూడదు. వీళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి. ఉరి శిక్షలు ఉంటే కూడా ఇంకా నాలాంటి తల్లిదండ్రులు ఎంతో వాళ్ళకు మా పిల్లల ఆత్మహత్య శాంతిస్తుందని మేము సంతోషపడతాం. మాకుండే ఈరోజు కడుపు కొత్త నేను మాటల్లో చెప్పలేను. మా దుఃఖాన్ని ఎలా వ్యక్తపరచుకోవాలో నాకు అర్థం కావడం లేదు. అంత బాధగా ఉంది.